చిన్నస్వామి తిష్ట వేశాడేంటి? ఈయన వెళ్ళిపోతే గాని నేనా త్రిశూలాన్ని కొట్టేయలేను. పోతాడేమోనని పొగబెట్టినా హోమం అనుకునే రకం వీళ్ళు. ఇప్పుడెలాగబ్బా? ఆ స్వామీజీ పేరు మీదనే పాపం చేయడం మంచిది. మంత్రదండానికి మించిన మారణాయుధం రాబోతుంది. సకల చరాచర జగత్తునంతటినీ ఏలే కాలభైరవుడి కరవాలమదే. స్వామి, కాంతమ్మ గారు, మీరిక్కడికి వచ్చారేంటి? మీరిక్కడున్నారేంటి స్వామి? మీ గురువు గారు పిలుస్తున్నారు. వినపడలేదనుకుంటా. వెళ్ళండి వెళ్ళండి, నేను అమ్మవారికి దండం పెట్టుకుని వెళ్దామని వచ్చాను. సరే అమ్మా, దండం పెట్టుకోండి, త్రిశూలం మాత్రం తాకకండి. మంచిది మంచిది. స్వామీజీ గారు పిలుస్తున్నారు, వెళ్ళండి. రక్తాన్ని తాగే ఘోర పెదవులు సంతోషంతో విచ్చుకుంటుంటే సంబరంగా ఉంది. కాంతం బయలుదేరిందా గోరా? వస్తోంది వస్తోంది. భూమండలాన్ని మరణశయ్య మీద పెట్టి ఊయలూపగలిగే శక్తివంతమైన త్రిశూలంతో వస్తోంది. అమ్మా తల్లి సంతోషిమాత, దుర్గామాత, కనకదుర్గా, అన్నపూర్ణ, మహేశ్వరి, పరమేశ్వరి, పాహిమాం పాహిమాం పాహిమాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.